ఒక మన దేశంలో దేశద్రోహులు అనే మాట పబ్లిక్గానే దేశద్రోహులు ఉంటారు మనకి. మైక్రోసాఫ్ట్ ఇండియాలో కంపెనీ పెడతాను, చప్పట్లు. కియా ఇండియాలో పెడతాది, చప్పట్లు. అట్లాగే ఇంకొకడు విదేశాల్లో ఉన్న ఏ సంస్థ వచ్చి పెడతాడన్నా సరే చప్పట్లు కొడతాం, ఆహ్వానిస్తాం, ఘనంగా స్వాగతిస్తాం, ఉచితంగా భూములు ఇస్తాం, ఉచితంగా సదుపాయాలు ఇస్తాం, ఇక్కడ పెట్టుకోండి అంటాం, మాకు 25 ఉద్యోగాలు ఇస్తే చాలంటాం. కోట్లకి కోట్ల రూపాయలు ఆ చేతిలో పోస్తాం. కరెక్టే కదా? బట్ అదే మన దేశ పారిశ్రామికవేత్త ఎదుగుతే తట్టుకోలేం, ఉద్యోగాలు ఇస్తున్నా తట్టుకోలేం, దేశానికి సంపత్తి తెచ్చిపెడుతున్నా తట్టుకోలేం, దేశం పేరు తెచ్చిపెడుతున్నా తట్టుకోలేం. వీళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే, ఆయా దేశాల్లో మన స్థాయిని ప్రూవ్ చేస్తే, మన ఇండస్ట్రియలిస్టులు అక్కడ దాకా ఎదిగారని ప్రూవ్ చేస్తే వాళ్ళని ఇక్కడ దొంగల్లాగా చూస్తాం, ప్రజలకి దొంగల్లాగా పరిచయం చేస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీకి పట్టిన దరిద్రపు లక్షణం. దేశభక్తి అనేది చచ్చిపోయి నరనరాన దేశ ద్రోహాన్ని సగర్వంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితిలోకి వచ్చిందా? సిగ్గు తెచ్చుకోవాల్సింది జయరాం రమేష్. అదానీ సంస్థ అంట తాజాగా ఎక్కడ ఇది కెన్యాలో ఒక చైనీస్ కంపెనీ వేసిన బిడ్డుని కాదని కెన్యాలో ఒక పోర్టుని అదానీ కంపెనీ దక్కించుకుంది ప్రాథమిక దశలో. నెక్స్ట్ స్టెప్లో ఫుల్ ప్లేటెడ్గా దక్కించుకోబోతోంది. ఇప్పుడు దానికి అది తప్పట. ఎలాగ అదానీ అక్కడ దాకా వెళ్తున్నాడు, దీని వెనకాల ఎవరి హస్తం? ఇది ఆయన మాట్లాడుకొచ్చేది. మనోడు ఇజ్రాయెల్లోనూ పోర్టుకు తీసుకోగలిగాడు, శ్రీలంకలోనూ తీసుకోగలిగాడు, అతని పోర్టుల బిజినెస్లో అనుభవం ఉంది, చేస్తున్నాడు వ్యాపారం. బట్ అదేదో తప్పైనట్టు ఒక పారిశ్రామికవేత్త ఎదగడాన్ని కూడా దోషిగా చూపించే దౌర్భాగ్యం మన వాళ్ళకే చెల్లింది.